అందరికీ నమస్కారం. పాపయక్క కిచెన్కి స్వాగతం. నా పేరు స్వర్చలాదేవి. నేను మీకు మా ఇంటి వంట మా స్టైల్లో మా ఇంటి వంటల్ని పరిచయం చేస్తున్నాను. నాకు ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. ఈరోజు మనం చేసే వంటలోకి వెళ్దాము. ఇవాళ మనం చేసేది ఆరోగ్యానికి అద్భుతంగా సహాయపడే డ్రై సీడ్స్ కారపొడి. ఇది 3 సూపర్ సీడ్స్తో తయారవుతుంది. నువ్వులు, అవిసె గింజలు, వేరుశనగ గుళ్ళతో తయారవుతుంది. ఈ పొడి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ సూపర్ హెల్దీ కారపొడికి కావలసిన పదార్థాలు: 1 కప్పు నువ్వులు, 1 కప్పు ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు, 1 కప్పు వేరుశనగ గుళ్ళు అన్నీ సమాన భాగంలో తీసుకోవాలి. ధనియాలు కప్పుకి కొంచెం తగ్గించి తీసుకోవాలి, ఇంచుమించుగా 50 గ్రాములు. జీలకర్ర 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఎండుమిరపకాయలు 1 గుప్పెడు తీసుకున్నాను. మిరపకాయల్ని కారాన్ని బట్టి తీసుకోండి. 10 నుంచి 15 వరకు పడతాయి లెక్కగా. అయితే మీకు కొంచెం కారం ఎక్కువ కావాలి అంటే ఇంకొక 5-6 ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. చింతపండు ఉసిరికాయ సైజ్ అంతా తీసుకోండి. చింతపండులో చిన్న చిన్న పుల్లలు ఉంటాయి. కొంచెం అప్పుడప్పుడు ఇసుక కూడా తగులుతుంది. అది శుభ్రం చేసుకొని వాడండి. స్టవ్ వెలిగించి ఒక మందపాటి బాండీని పెట్టుకోండి. బాండీ వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టేసి వేరుశనగ గుళ్ళని సిమ్లోనే వేపుకోవాలి. నూనె వేసుకోవక్కర్లేదు. వేరుశనగ గుళ్ళు బాగా వేగినాయని తెలియాలంటే వేరుశనగ గుళ్ళు బద్ద కింద విడిపోతాయి. అయితే బాగా వేగినట్టు లెక్క. అదే బాండీలో నువ్వులు, అవిసె గింజల్ని వేపుకోవాలి. నువ్వులు, అవిసె గింజలు వేగినట్టు తెలియాలంటే అవి చిటపటలాడుతూ ఉంటాయి, అంటే బాగా వేగినట్టు లెక్క. దాని తర్వాత ఉంచితే అవి మాడిపోతాయి. అవి వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ నువ్వుల నూనె వాడాను. నేను ఏ వంటకైనా నువ్వుల నూనె కానీ వేరుశనగ గుళ్ళ నూనె కానీ వాడతాను. మీరు ఏ నూనె వాడితే ఆ నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ధనియాలను, జీలకర్రను ఒక 2 నిమిషాలు దోరగా వేపుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలను వేసి వేపుకోవాలి. అన్నీ వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టు. ఇందులో ఉండే నువ్వులు శక్తిని పెంచుతూ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అవిసె గింజలు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్తో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వేరుశనగ గుళ్ళు ప్రోటీన్ మరియు గుడ్ ఫ్యాట్స్తో శరీరానికి శక్తిని ఇస్తాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. బరువు తగ్గించాలనుకునే వారికి మంచి సహాయం పడుతుంది. ఇప్పుడు అన్నీ వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అందులో ఒక వెల్లుల్లిపాయ మొత్తం పడుతుంది. నేనైతే ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసుకున్నాను. వెల్లుల్లిపాయని వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేవచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులో నేను పసుపు వేయడం వీడియో తీయడం మర్చిపోయాను. ఇందులో మీరు ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అన్నిటినీ కలిపి ఒక మిక్సీ జార్లో మెత్తగా పొడి చేసుకోండి. ఇది 2-3 సార్లుగా వేసుకోవాలి. ఇలాంటి పొళ్ళు మిక్సీ చేసేటప్పుడు జార్ వేడెక్కిపోతుంది. అందుకని మధ్య మధ్యలో ఆపి మరీ వేసుకోండి. అంతేనండి, మన డ్రై సీడ్స్ కారపొడి తయారైపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకోండి. ఈ పొడి వాడుకునేటప్పుడు మూత తీసి ఎక్కువసేపు బయట పెట్టకండి. దానిలో ఉన్న వాసన అంతా పోతుంది. తడి స్పూన్లు వాడితే ఈ పొడి తొందరగా పాడైపోతుంది. దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ డ్రై సీడ్స్ ప్రోటీన్ కారపొడి రోజు 1 స్పూన్ అన్నంలో, పెరుగులో లేదా దోశ, ఇడ్లీలో తింటే చాలా బాగుంటుంది. ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఇప్పుడు వచ్చేది రైనీ సీజన్ కాబట్టి రైనీ సీజన్లో చాలా ఉపయోగంగా ఉంటుంది. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ తొందరగా కూర వండలేదా, లేకపోతే ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఈ కారపొడి బాక్సుల్లో కూడా చాలా బాగుంటుంది. ఈ డ్రై సీడ్స్ ప్రోటీన్ కారపొడిని అన్నంలోకే కాకుండా ముంత మసాలాలకి టాపింగ్గా వాడచ్చు. చిల్లీ టోస్ట్, వెజ్ రోల్స్, బ్రెడ్ శాండ్విచ్ల మీద, ఫ్రెంచ్ ఫ్రైస్, మ్యాగీ నూడిల్స్ మీద కూడా చల్లి దీని రుచిని పెంచుకోవచ్చు. అంటే ఇది ఒక మల్టీపర్పస్ ప్రోటీన్ కారపొడి. పిల్లలు ఫాస్ట్ ఫుడ్స్కి ఎక్కువ ఇష్టపడతారు.
వాళ్ళ ఆరోగ్యానికి ఒక టచ్ ఇవ్వడానికి కూడా ఈ బెస్ట్ ప్రోటీన్ కారపొడి బాగా యూజ్ అవుతుంది. ఈ ట్రై సీడ్స్ కారపొడిని మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని కొత్త వంటలతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.